జ్యుడిషియల్కి. న్యాయమూర్తిని నేరుగా నియమించుకోవడం ఏంది నువ్వు? మ్యాజిస్ట్రేట్కి పరీక్ష ఉంటుందా? హైకోర్టు న్యాయమూర్తులకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి పరీక్ష ఉండదు. ఇదో సమస్య అవుతుంది. దాన్ని సెట్ చేయాల్సిన దాంట్లో ఆ జ్యుడిషియల్ పవర్స్ని వీళ్ళు కొలీజియం పేరుతో తీసేసుకున్నారు. ఎలా తీసుకున్నారు వీళ్ళు? ఒక తీర్పు ఇచ్చి తీర్పు ద్వారా అధికారాలు గుంజుకున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. అయినా ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఒకళ్ళనొక్కడు కొట్టుకు చేస్తారు కాబట్టి అదే కొనసాగుతుంది. దాన్ని మార్చే ప్రయత్నం బలం పూర్తిగా బలం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వాలు మారి కాస్త పూర్తి బలం వచ్చాక చేశాడు మోడీ. కానీ అప్పుడు సంపూర్ణ బలం లేకపోవడం వల్ల, అంటే హాఫ్ మెజార్టీ ఉంది, 2/3 మెజార్టీ లేకపోవడం వల్ల అయినా 2/3 మెజార్టీ సాధించాడు అతను. లోక్సభ రాజ్యసభ 2/3 మెజార్టీతో ఆమోదించిన బిల్లుల్ని, దేశంలోని హాఫ్ ఆఫ్ ద శాసనసభలు ఆమోదించిన బిల్లుని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేవతల పడేస్తుందా? ఎలా ఇచ్చారు అధికారం? ఇంకా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు కదా వీళ్ళు. ఇదొక ఆస్పెక్ట్. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ సవరణ చట్టం ఉంది, దాని గురించి ఏమని మాట్లాడారు? 400 ఏళ్ల క్రితం 500 ఏళ్ల క్రితం వచ్చిన మసీదుకి సంబంధించిన ఆస్తి గురించి లెక్కలు ఎందుకు అడుగుతారు, ఎట్లా ఉంటాయి వాళ్ళ దగ్గర కాగితాలు అన్నారు. గుడ్. మరి అయోధ్యలో రాముడు అక్కడ పుట్టాడని ఆధారం ఎవరు అడిగారు?